హలో ఎవరీవన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రభాస్ మూవీ మీద కొన్ని కామెంట్స్ చేశారంట. సో వాటి గురించి ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, అల్లు అర్జున్ గారు అంటే ఎలాంటి కామెంట్స్ చేశారు? యాక్చువల్గా రాజాసాబ్ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా పర్వాలేదు అనిపించింది. అంటే ప్రభాస్ ముందు సినిమాలతో పోల్చితే ఒక మెట్టు తక్కువ అంతే. బట్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ చాలా బాగున్నాడు ఇందులో. చాలా అంటే కల్కి, ఇంతకుముందు రాధేశ్యాము అలాంటి వాటిలో కొంచెం డిఫరెంట్గా కనిపించిన పర్సన్ ఆది పురుషులో కానీ ఇందులో చాలా అంటే ఒక్కసారి ఒక 10 ఏళ్ళు వెనక్కి తగ్గినట్టుగా ఏజ్, ఆ హెయిర్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీతో డిఫరెంట్ కామెడీ టైమింగ్ ఉంటుంది ప్రభాస్కి. సో అలాంటి కామెడీ టైమింగ్ మనకు డార్లింగ్ సినిమాలో ఎలా అనిపిస్తుందో అలాంటి కామెడీ టైమింగ్తో బాగా చూపించారు. అది మాత్రం మంచి ప్లస్ పాయింట్ సినిమాకి. బట్ భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అంత లేదురా అని అంటున్నారు. కానీ జనరల్గా ఈ హర్రర్ కామెడీ అనేవి రొటీన్గా ఉన్నట్టుంటాయి. కొన్ని ప్యాలెస్ కోసమో ఆస్తుల కోసమో అన్నట్టుంటాయి. అందులో కూడా హిట్ అయినవి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆనందో బ్రహ్మ అనే సినిమా ఒకటి వచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారిది, అప్పట్లో బాగా హిట్ అయింది, అది తాప్సీ అది. సో అది కూడా అలాంటి ఆస్తి కోసం కాన్సెప్టే. తర్వాత రాజుగారి గది అనే సినిమా వచ్చింది, అది కూడా అటువంటి కాన్సెప్ట్, అది కూడా బాగా హిట్ అయింది, హర్రర్ విత్ కామెడీ. సో ఇక్కడ ఏంటంటే ఈయన రేంజ్కి అది జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారేమో, అంతగా ఆడట్లేదు అని ఒక టాక్ అయితే వచ్చింది బయటికి. అయితే ఇప్పుడు ఇదే అంశం మీద మారుతి గారు ఒక ప్రెస్ మీట్ లా పెట్టి సినిమా అయ్యాక చాలా మంది ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు, బండిబాబు కూడా చెప్పి ఏం ఫీల్ అవ్వద్దు అన్నట్టుగా మాట. ఫీల్ అవ్వద్దు అంటే అర్థం ఏంటి? సినిమా ఆల్రెడీ బాలేదు అన్న టాక్ రాబట్టే మీరేం ఫీల్ అవ్వద్దు అని బన్నీ చెప్పాడు అన్నట్టుగా ఆ ఎక్స్లో పోస్ట్ చేసిన దాంట్లో ఉంది. ఎవరో దళము అని ఒక ఎక్స్లో ఒక ఆయన పోస్ట్ చేశాడు. సో మారుతి ఇలా అన్నారు, బన్నీ నాకు సరే జరుగుతుంటే అన్నీ మనం తీసుకోవాలి అన్నట్టుగా ఏదో ధైర్యం చెప్పబోయాడు, అందుకే మారుతి గారు ఇలా మాట్లాడారు అన్నట్టుగా ఒక మారుతి గారు చెప్పారు బన్నీ గారు నాకు ఎలాగన్నా. అంటే ఇక్కడ సినిమా అంతగా జనాల్లోకి రీచ్ అవ్వట్లేదు అనే అంశము బన్నీకి రీచ్ అయింది కాబట్టి బన్నీ ఈయనకి ఓదార్చాడు అన్నట్టుగా అక్కడ కనిపిస్తోంది మనకి. ఇప్పుడు ఒక్కొక్కసారి 2-3 రోజులకి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ 2-3 రోజుల తర్వాత సినిమా అందుకుంటుంది. ఎందుకంటే ఆ స్టార్టింగ్ చూసిన ప్రేక్షకులు లేదంటే ఎవడో 2.25 రివ్యూ రాశాడు అని మనం డిసైడ్ అయిపోవడానికి వీల్లేదు, అవ్వలేం కూడా. ఈ మధ్యకాలం వచ్చిన కొన్ని సినిమాలు సినిమా బాగానే ఉంది కదా, ఎందుకు ఆడలేదు అనిపిస్తూ ఉంటది. ఇప్పటికీ టీవీలో వస్తున్నవి బెస్ట్ ఎగ్జాంపుల్ కలేజా ఉంది. కలేజా సినిమా చూడండి, బాగానే ఉంటుంది, ఎందుకు ఆడలేదు అంటారు? నోబడీ నోస్ ఆ పర్టికులర్ సిచ్యువేషనా, టైమింగా, లేదా కాంటెక్స్టా. ఇప్పుడు అలాగే ఒకసారి ఎవరు త్రివిక్రమ్ గారు గురించి ఎవరో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వాడి మిత్రుడు ఎవరో. స్వయంవరం సినిమా అంట, అంటే విజయభాస్కర్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా, దానికి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాస్తే ఆ సినిమా మేబీ స్టోరీ కూడా ఆయననేమో, త్రివిక్రమ్ గారేమో, నాకు గుర్తులేదు. అది 2 రోజులు 3 రోజులు ఏం ఆడలేదంట. సరే ఇప్పుడు థియేటర్లకి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి చెప్పి ఒక 4 రోజులు ఉంచండి అన్నారు. 4వ రోజు నుంచి సినిమా అందుకుందంట. మరి అదేంటది? ముందు 3 రోజులు ఆడకపోవడం ఏంటి, 4వ రోజు సినిమా అందుకోవడం ఏంటి? సేమ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా తొలి ప్రేమ కూడా అలాగే. మొదటి 10 రోజులు 15 రోజుల వరకు టాకే లేదు, పవన్ కళ్యాణ్ సినిమారా, చిరంజీవి గారి తమ్ముడు సినిమారా, ఇలాగా మాట్లాడేవారు. సాంగ్స్ సూపర్ హిట్, సినిమా బ్లాక్ బాస్టర్. ఎప్పుడు? ఫస్ట్ వీక్ అయిన తర్వాత. అదెట్లా అంటే థియేటర్లో సినిమా ఉండి థియేటర్లో చూడాలనుకుంటే చూస్తే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. సార్, కాస్త పబ్లిక్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కావచ్చు, మైండ్కి ఎక్కడానికి టైం పడుతుంది. ఈవెన్ కేజీఎఫ్ కూడా చూడండి, ఫస్ట్ అటెంప్ట్ ఎవరికి ఎక్కలే. అవును, అసలు తర్వాత కళ్ళు మూసుకొని ఆలోచించి ఒక్కొక్క సీన్ ఎలివేట్ చేసుకుంటే అబ్బా ఏం స్క్రీన్ ప్లే రా, ఏం తీసాడరా బాబు, నిజంగా ప్రశాంత్ రీల్, యష్ ఎలివేషన్స్ కూడా సూపర్గా ఉంటాయి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. ఎట్లా మరి? సో టైం కావాలి. మొదటి రోజు ప్రివ్యూ చూసేసి నువ్వు రేటింగ్ రాసిస్తానంటే నిర్మాత పొట్టకొడుతున్నావు, ఇండస్ట్రీలో పొట్టకొడుతున్నావు, 24 క్రాఫ్ట్స్ ఆధారపడుతున్న వాళ్ళని రోడ్డు మీదకి లాగేస్తున్నావు. అటువంటి ప్రొడ్యూసరు మరి అరే లాస్ వచ్చింది కానీ సినిమా తీయకపోతే నెక్స్ట్ ఇండస్ట్రీ ఎలా బతుకుతుందండి?
కరోనా టైంలో అందరూ లాక్డౌన్ అయిపోతే నిజంగా ఇండస్ట్రీలో ఉండే కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారండి. ఎస్ సార్, అవును. చాలా మంది ప్రొడ్యూసర్లు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు మళ్ళా ముందుకొచ్చి వాళ్ళు ఏమో వేసుకొని మినిమం ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళకైనా ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క ఇంటికి ఒక బియ్యం బస్తా, 2 ఆయిల్ ప్యాకెట్లు, పప్పులు కేజీ చొప్పున రకరకాల అలాగే ఇచ్చారు. నేను విట్నెస్ దానికి. ఓకే. మీడియాలో అప్పుడు ఉండి చాలా మందికి చేరవేయడం కూడా చేశాను నేను. అంటే అలాంటి పనులు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకి భృతి లేకపోతే కదా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా రివ్యూస్ రాసి వాళ్ళు పట్టకూడితే రేపొద్దున ప్రొడ్యూసర్ అని కూడా సినిమా తీయకపోతే వీళ్ళందరినీ ఎవరు పెంచి పోషిస్తారని? వాళ్ళే కాదు, పరోక్షంగా కొన్ని వందల మంది రివ్యూ రాసే వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల మంది ఛానల్స్ సినిమాల మీద నడిపించే వాళ్ళు ఉన్నారు. అవునా? క్రిటిసిజం అని, రివ్యూస్ అని, తోటకూర ఏదో అని. అందుకే పూరి జగన్నాథ్ గారు ఎప్పుడో చెప్పారు, ఏది నేనింతే సినిమాలో డైలాగ్ ఉంటుంది, షియాజ్ షిండే ప్రొడ్యూసర్, అందులో ఆడు ఫోన్ చేస్తాడు యుఎస్లో. ఫోన్ చేస్తే ఆ మేనల్డ్ మావయ్య సినిమా బాగుందండి మావయ్య, రివ్యూ చూశానంటే. సినిమా చూడకుండా రివ్యూ చూస్తామంటారా, ముందు సినిమా చూడరా, ఎవడో రాసింది అంటే. వాడికి ఇవాళ రేపు చాలా మంది డబ్బులు ఇస్తే కానీ రివ్యూ రాయని వాళ్ళు కూడా ఉన్నారులే, కొద్ది మంది, అందరూ కాదు. సో అలాంటి నడుస్తున్న రోజుల్లో సినిమాని ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు ఒక్కసారి ఊహించుకొని ఇమాజిన్ చేసుకొని నిజంగా రాజాసాబ్ సెట్ మన ప్రభాస్ని ఇలా పెడదాం, ఇలా అది ఎంత థాట్ అది. నువ్వు తీయ సినిమా తీవే చూస్తాను నేను. 2.5 గంటల సినిమా కాదు, 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీ, నువ్వు చెప్తా ఇలాంటి ఎలివేషన్స్ తో తీలేవే. నువ్వు మాత్రం సింపుల్ గా సినిమా బాగాలేదురా, సినిమా రాడ్రా, రచ్చ రంబోలరా, ఏవో పెడతారు, రాడ్ రంబోలా అంట ఏదో డైలాగ్ కాదు. నిన్న ఎవరో అమ్మాయిలు నలుగురు చేసి నానమ్మ అమృతాంజన్ ఇవ్వా, నానమ్మ $30 ఇవ్వా అని ఏదో ఎటకారం చేస్తున్నారు రాజాసాబ్ సినిమాకి సంబంధించి. వాళ్ళ నానమ్మ డైలాగులు ప్రభాస్ డైలాగులు కలిపి. నిజమే, మీకు నచ్చలేదు అక్కడ. వాళ్ళు నిజంగా వాళ్ళకి కూడా తెలిస్తే మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూసుకొని సీన్స్ మారుస్తారు కదా. అరే ఇక్కడ ఈ సీన్ ఇక్కడ ఇంకా బాగా చేయండి, ఇంకో చేద్దాం, అలా చేయొచ్చు కదా. వాళ్ళకి కూడా బాగుంది అనిపించి బట్టి కదా కంటిన్యూ చేశారు. ఎడిటర్ చూస్తాడు, ప్రివ్యూ చూస్తారు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తాడు, ఆర్ఆర్ మిక్స్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చూస్తాడు. ఇంతమంది ఓకే సినిమా బాగానే వచ్చింది అనుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చి సింపుల్ గా అన్ని కోట్లు ఖర్చు పెడితే ప్రభాస్ తప్ప సినిమాలో ఏం లేదబ్బా అంటే ఓపిక పట్టండి. మీరు అన్నట్టు కొంచెం ఎక్కడ కూడా టైం పడుతుంది. సో మొత్తం మీద మారుతి ఒకవేళ డిసప్పాయింట్ అవుతారేమో అని బన్నీ ధైర్యం చెప్పేలా ఫోన్ చేశారనే విషయం మారుతి గారు చెప్పడం, బన్నీ కూడా ప్రభాస్ సినిమా ఫ్లాప్ అని చెప్పేశాడా. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్ కి బన్నీ ఫ్యాన్స్ కి కోల్డ్ వారు సోషల్ మీడియాలో. ఆయన సార్ సినిమా కలెక్షన్స్ వస్తాయి, మీరే ఆధారపడకండి అని ఏదో ధైర్యం. మీరు జనరల్ గా డిసప్పాయింట్ నుండి ఎవరైనా ఫోన్ చేసి ఓదార్చడం తప్ప బన్నీ చేసిన తప్పేం కాదు కదా. సో అట్లా రకరకాలుగా అవుతుంటే ఈ సోషల్ మీడియా వచ్చాక కొంచెం కంపు అవుతుంది, పెంట అవుతుంది, కొన్ని విషయాలు మంచి కూడా జరుగుతున్నాయి, కానీ పెంట అయ్యేవి ఎక్కువ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.